పక్కన ఒక్కసారి ఎమ్మెల్యేగా 5 సార్లు ఎమ్మెల్యేగా దీర్ఘంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలలో రాణించిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడాలి అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మీరందరూ గుర్మిట్కల్ నియోజకవర్గ ప్రజలు ప్రతి గ్రామాలలో ప్రతి మారుమూల పల్లెల్లో ఉండేవాళ్ళు గర్వపడే విధంగా 1972లో మొదటిసారి యువకుడిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు మీ బిడ్డ జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదగడమే కాదు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు భారతదేశ రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడంటే అది మీ గొప్పతనం, గుర్మిట్కల్ ప్రజల యొక్క ఆశీర్వాదం. మీరు వారికి అండగా నిలబడ్డారు కాబట్టే మీరు 8 సార్లు వారిని శాసనసభ్యుడిగా మంత్రిగా అత్యున్నత స్థానంలో మీరు కూర్చోబెట్టింది కాబట్టి ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాకందరికీ నాయకత్వం వహిస్తున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో మొట్టమొదట హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండవసారి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి కర్ణాటక రాష్ట్రంలో రెండవ ప్రభుత్వాన్ని వారి నాయకత్వంలో ఏర్పాటు చేసినాం. ఈ కర్ణాటకలో గెలిచిన స్ఫూర్తితోటి కర్ణాటకలో 5 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇక్కడుండే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇక్కడుండే పేదలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇట్లా 5 గ్యారెంటీలను ఖర్గే గారి నాయకత్వంలో కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ 5 గ్యారెంటీలను అమలు చేసిన రాష్ట్రం ఏదని దేశంలో ఉందంటే అది కర్ణాటక రాష్ట్రం. మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈరోజు గ్యారెంటీలను అన్నిటిని అమలు చేసినాం. మీరు ఇంత గొప్పగా కర్ణాటకలో ఖర్గే గారికి అండగా నిలబడితే మీరిచ్చిన స్ఫూర్తితోటి కర్ణాటక రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ను గెలిపించిన ఊపుతోటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న జరిగిన డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను ఓడించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అమలు చేసినాం. అందుకే ఇవాళ ఇక్కడికి మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ఈ సభలో మాట్లాడుతున్నామంటే వారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 కిలోమీటర్లు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో నడుచుకుంటూ పేదవాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆడబిడ్డల యొక్క ఇబ్బందులను వారు తెలుసుకుంటూ ఈరోజు ఈ దేశంలో ఉండే యువతకు ఒక ఆదర్శంగా ఉండేటట్టు ఇవాళ మనకు నాయకత్వం అందించండు. మరి ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఆలోచన చేయండి, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు మొదటిసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది, లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి వెనక్కి తెచ్చి పేదవాళ్ల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఖాతాలు 40 కోట్లు తెరిచిండు, కానీ అనా పైసా కూడా పేదవాళ్ల ఖాతాలో వేయలే. రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు, కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు, పేదలకు ఇండ్లు కట్టిస్తా అని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రజలు
కన్నిగడలు ఆలోచన చేయాలి. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 25 ఎంపీలు ఇచ్చిండ్రు. వాళ్ళ దోస్తు దేవగౌడకు 1 ఇచ్చిండ్రు, సుమలత గారికి 1 ఇచ్చిండ్రు. 28 సీట్లుంటే 27 సీట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఇచ్చిండ్రు. కానీ నరేంద్ర మోడీ మీకేమిచ్చిండు? ఖాళీ చెంబిచ్చిండు. మీ కరువు వస్తే కనీసం మీకు తాగడానికి బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు.